80 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, పెన్షన్లు, వీధి దీపాలు లాంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అధికారులతో సంప్రదించి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉండి పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా ప్రజలు విరివిరిగా వారి సమస్యలను తీసుకుని వచ్చి ముఖ్యంగా ప్రజా అవసరాలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వీధి దీపాలు కానీ, శానిటేషన్ కానీ, ఇటువంటి సమస్యలతో పాటు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసి పరిష్కరించేటువంటి దిశగా అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని రూపుమాపేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా కానీ, ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి కానీ సమస్యను తెలియజేస్తే వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని నూతనంగా అభివృద్ధి చెందినటువంటి కాలనీ, ఎక్స్టెన్షన్ కాలనీస్లో రోడ్లు కావాలని, అలాగే వీధి దీపాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అధికారులు, మున్సిపల్ అధికారులు తెలియజేయడమే కాకుండా ముఖ్యంగా పెన్షన్స్ మరి యొక్క సింగిల్ అంటే విడో పెన్షన్స్ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే అర్హులుగా ఉండి పెన్షన్ అందుకోలేకపోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ముఖ్యంగా స్కూల్స్లో అడ్మిషన్స్ని మరింత ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం ప్రతి ఒక్క వీధిలో కూడా ఎవరైతే స్కూల్స్కి వెళ్లకుండా చదువుకు దూరం అవుతున్నటువంటి పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అటువంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్కి పంపించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యక్షంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. టెలికాన్ఫరెన్స్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరితో మాట్లాడటం, ఎంఈఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఈ విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి వారి సంఖ్యను పెంచేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉంది. తప్పకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా స్థానిక శాసనసభ్యుడిగా నాకు కానీ, కూటమి నాయకులు ఎవరికైనా తప్పకుండా సంప్రదిస్తే వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం.